ప్రత్యేక మాస ఫలితాలు మే 2025 సింహరాశి. మఖ పుబ్బ ఉత్తరాపాదం సింహం. సింహరాశి వారికి ఈ ప్రత్యేకంగా ఈ మాస ఫలితాలలో ప్రస్తుతం మీకు దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఈ మాసంలో 3వ వారం 14, 15వ తేదీలో లాభస్థానానికి రావడం అనేది చాలా విశేషమైంది. సింహరాశి వారికి వ్యవహారాలు చాలా చురుగ్గా ముందుకు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే సింహరాశి వారికి ఈ ప్రత్యేకమైన మాస ఫలితాలలో ప్రస్తుతం 9వ స్థానంలో ఉన్నటువంటి రవి దశమ స్థానానికి రావడం కూడా ఒక విశేషం. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి రాహు సప్తమ స్థానానికి రావడం కూడా ఒక విశేషంగానే చెప్పుకోవాలి. మొత్తం మీద ఈ మాస ఫలితాలలో సింహరాశి వారికి మే 3వ వారం 4వ వారంలో అత్యంత అనుకూలమైనటువంటి ఫలితాలు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా సింహరాశి వారు ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత ఉద్యోగాలలో అధికారాలలో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, ఇలాంటివందరికీ కూడా ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. మీకు ఈ లాభస్థానంలో గురువు రావడం కూడా ఒక అంతకు విశేషమే. ఈ మాసంలో మీరు చాలా వరకు శుభకార్యాల్లో పాల్గొనడం, గృహారంభ, గృహప్రవేశాలు, ప్రత్యేకమైన పనులు కొన్ని ప్రారంభించడం, అలాగే మీరు నూతన ఉత్సాహంతో ఉంటారు. కుటుంబ వ్యవహారాలు కూడా మంచి డెవలప్మెంట్ అవుతాయి. పిల్లల భవిష్యత్తు నిర్ణయాలు కూడా మీరు చక్కగా చేస్తారు. అలాగే ప్రతి విషయంలో, ప్రతి పనిలో చురుగ్గా పాల్గొనేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కొంత మీకు భార్య ఆరోగ్యంలోనే కొన్ని మార్పులు కనబడుతున్నాయి. మీరు అత్యంత ధైర్యంగానే ఉన్నారు. అయినప్పటికీ ఒక్కొక్కసారి మీకు న్యాయపరమైన చిక్కులు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అందులో కొంతవరకు స్థిరాస్తులకు సంబంధించినవి కానీ, అంటే మీకు ఇతరుల మూలకంగా ఇబ్బందులు కానీ ఉంటాయి. అయితే ఈ మాసంలో మీరు చాలా వరకు కొనుగోళ్లు వ్యవహారాలు, అంటే ఎలాంటి మార్పులు చేర్పులు, చరాస్తులు అమ్మకాలు కొనుగోళ్లు చేయడం కొంత ఇబ్బంది కలగవచ్చు. ఈ మాసాంతం తర్వాత చేయడం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మాసంలో మీరు స్థిరాస్తులకు సంబంధించినటువంటి నిర్ణయాలు, ఎలాంటి నిర్ణయాలు కూడా చేయకండి. కొన్ని కఠిన నియమాలు కూడా పాటించడానికి ప్రయత్నం చేయండి. అనుకున్నంత వరకు మీ యొక్క వ్యవహారాలు మున్ముందు చాలా అనుకూలమైనటువంటి వాతావరణంలో పోతుంటాయి. మఖ నక్షత్ర జాతకులకు ఈ యొక్క మాసంలో చాలా వరకు ఆర్థికపరమైన వ్యవహారాలు, కుటుంబపరమైన వ్యవహారాలకు సంబంధించిన విషయాలలో కొద్దిగా సమస్యలు కావు కానీ అలా ఉంటాయి. కొంత ఆరోగ్య విషయాలు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. శరీరంలో కూడా ఏదో కొంత నలత కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కొందరికి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటువంటి వాళ్ళు కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరాలు కూడా కనబడుతున్నాయి. పూర్వ ఫల్గుణి నక్షత్ర జాతకులకు అయినంత వరకు అనుకూలమైనటువంటి వాతావరణాలు ఉంటున్నప్పటికీ కూడా మీకు చాలా వరకు భయము, ఆందోళన, మీ ఆరోగ్యాల గురించి, భార్య ఆరోగ్యాల గురించి కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. లేదా మీరు సమిష్టి వ్యాపారాలు, భాగస్వామ్యంతో చేసేటువంటి వ్యాపారాలలో కొద్ది ఇబ్బందులు ఏర్పడుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. మీ శరీరంలో ఉదర సంబంధమైన వ్యాధులు కానీ, తర్వాత శారీరక సంబంధమైనవి కానీ, మీ పనుల్లో కొన్ని యొక్క ఆటంకాలు కానీ ఇలాంటివి కూడా కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనబడుతున్నాయి. ఉత్తర ఫల్గుణి నక్షత్ర జాతకులకు చాలా వరకు భయము, ఆందోళన ఎక్కువగా ఉంది. ఈ మాసంలో మీరు చాలా వరకు ప్రయాణాలు చేయడంలో జాగ్రత్తలు, వాహనాలు నడపడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లి ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ వహించాలి. అలాగే తండ్రి ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తొందరపాటుగా ఎలాంటి ఒత్తిడులు ఏర్పడినా కూడా మీరు కొంత స్థిర చరాస్తులు అమ్మకంలో మీరు జాగ్రత్తలు ఉండాలి. అయినంత వరకు ఆ వ్యవహారాలు పోస్ట్పోన్ చేయడం మంచిది. అలాగే మీకు ఈ మాసంలో చాలా వరకు అనుకోని కోపాలు, తాపాలు, తర్వాత వాహన ప్రమాదాలు, ఇతరులతో కలహాలు, తర్వాత రాజోద్యోగులతో కూడా ఇబ్బందులు ఇలాంటివి కూడా ఉండవచ్చు. ఎక్కువగా ఈ సింహరాశి వారు ఎవరైనా అత్యవసర సర్వీసులలో పనిచేసేవాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంటు, ఫైర్, తర్వాత మిలిటరీ ఇలాంటి వ్యవహారంలో పనిచేసేటువంటి వాళ్లకు కొంత భయ ఆందోళనతో, కొంత ఒత్తిడితో కూడిన పనులు ఉంటాయి. కాబట్టి మే మాసం అంతా కూడా మీరు ఒక రకంగా భయంతో, దిగులుతో కానీ, లేదా
ఉద్యమించి పనిచేసేటువంటి పనులు కానీ ఈ సింహరాశి వారు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సింహరాశి వారు ఒకంత ప్రమాద స్థలాలలోనే ఎక్కువగా తిరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుంది. మరి ఈ సింహరాశికి సంబంధించినంత వరకు మీరు చేసుకోవలసినటువంటి పరిహారాలలో కుజ స్తోత్రం ప్రత్యేకంగా చేయండి. సుబ్రహ్మణ్య స్వామి జపం ప్రత్యేకంగా చేసుకోండి. కొంత మంచి ఫలితాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఇది ఈ మాసానికి సంబంధించిన ప్రత్యేక ఫలితాలు. సర్వే జనాః సుఖినో భవంతు. శుభం.